హలో ఫ్రెండ్స్, ఉత్కర్ష్ కంపెనీకి చెందినటువంటి హ్యూమినోజ్ 98 అనేటువంటి 98% హ్యూమిక్ యాసిడ్ ఉన్నటువంటి సాయిల్ అప్లికేషన్ని, అలాగే ఉత్కర్ష్ రూట్ మల్టిప్లైయర్ అనేటువంటి లిక్విడ్ని, ఇది కూడా సాయిల్ అప్లికేషనే. ఈ రెండు ప్రోడక్ట్స్ నేనైతే అమెజాన్లో బుక్ చేశాను. దీన్ని అయితే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి అలాగే మన ఫీల్డ్లో అప్లై చేసి దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఈ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ ప్రోడక్ట్లో అసలు ఏముంటాయి, అన్ని విషయాలు కూడా మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఉత్కర్ష్ కంపెనీ నుంచి అమెజాన్లో బుక్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అయితే మనకి పార్సిల్లో వచ్చాయి. ఇప్పుడు ఇవి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. వచ్చేసి మనకి బిల్లు కూడా దీంట్లోనే ఇచ్చారు. ఇదండి ఉత్కర్ష్ కంపెనీకి చెందినటువంటి హ్యూమినోజ్ 98 అనేటువంటిది. ఇందులో వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఫర్ ప్లాంట్స్ అని ఇవ్వటం జరిగింది. దీన్ని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల ఏరు వ్యవస్థ అనేది బాగా బలంగా పెరుగుతుందని చెప్పేసి మనకి ప్రోడక్ట్ మీద అయితే డిస్ప్లే చేశారు. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి 1 లీటర్ బాటిల్ ఉత్కర్ష్ రూట్స్ మల్టిప్లైయర్. ఇది కూడా వేరు వ్యవస్థ, అంటే ఇప్పుడు వేర్లు ఆహారం తీసుకునే వేర్లు ఏవైతే ఉంటాయో అవి గుబురుగా పెరగటానికి ఈ లిక్విడ్ అయితే దోహదపడుతుంది. ఇప్పుడు వీటిలో ఏముంటాయి, ఈ ప్రోడక్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఇప్పుడు కనుక మనకి ఈ ప్రోడక్ట్లో ఒకటి వచ్చేసి ఉత్కర్ష్ హ్యూమినోజ్ 98 అండ్ ఇంకోటి వచ్చేసి ఉత్కర్ష్ రూట్స్ మల్టిప్లైయర్. ఇప్పుడు ఈ ఉత్కర్ష్ హ్యూమినోజ్ 98 ఏంటంటే ప్యూర్గా హ్యూమిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇది వాడటం వల్ల ఏంటంటే భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది, అలాగే భూమి పొరల్లోకి గాలి చొరబడటానికి భూమిని అనువుగా మారుస్తుంది, అంటే భూమిని గుల్లగా మారుస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని వచ్చేసి డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే కనుక ఎకరానికి కేజీ నుంచి కేజీన్నర వరకు ఇవ్వాలి. అలా కాకుండా గార్డెన్లో కానీ కుండీల్లో కానీ ఇచ్చేటప్పుడు అయితే కనుక లీటర్ నీటికి 1 గ్రాము నుంచి 2 గ్రాములు ఇది కలిపేసి మొక్కకైతే అప్లై చేయాల్సి ఉంటుంది, అంటే మట్టికి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఉత్కర్ష్ రూట్స్ మల్టిప్లైయర్. ఈ ఉత్కర్ష్ రూట్ మల్టిప్లైయర్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, అంటే 3 నెలలు 4 నెలలు ఉండేటువంటి కూరగాయ మొక్కలు కానీ లేకపోతే అట్లాంటి వాటికి కనుక అయితే కనుక 2 నుంచి 3 లీటర్లు ఎకరానికి వాడాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ డ్యూరేషన్, అంటే పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా, మామిడి తోటలు కానీ సపోటా తోటలు, దానిమ్మ, ఇలాంటి పెద్ద తోటలు ఉంటాయి కదా, వీటికైతే కనుక ఇది వచ్చేసి ఎకరానికి 2 నుంచి 3 లీటర్లు అప్లై చేయాల్సి ఉంటుంది. అలా అయితే 2 లేదా 3 నెలలకు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక దీన్ని ఎట్లా అప్లై చేయాలి అనుకుంటే కనుక దీన్ని మొక్కల మీద స్ప్రే చేయకూడదు, కేవలం సాయిల్ అప్లికేషన్గా మాత్రమే ఉపయోగించాలి. డ్రిప్ ద్వారా కనుక ఇచ్చుకోవచ్చు, లేకపోతే కనుక స్ప్రేయర్తో కూడా భూమిపైన అయితే స్ప్రే చేయొచ్చు. రెండోది వచ్చేసి ఫ్లడ్ ఇరిగేషన్లో కూడా మనం నీటితో పాటు కలిపేసేసి దీన్ని అయితే మనం ఫ్లడ్ ఇరిగేషన్లో కూడా వదులుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఏరు వ్యవస్థ, ఇప్పుడు మనం భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని ఏరు గ్రహించడానికి అనువుగా మారుస్తుంది. అలాగే ఎక్కువ వేర్లను రావటం ద్వారా ఎక్కువ ఆహారం తీసుకుని మొక్క ఎదుగుదలకైతే ఇది దోహదపడుతుంది. ఇక ఇప్పుడు మనం వచ్చేసి ఈ రూట్ మల్టిప్లైయర్ కానీ లేదా హ్యూమినోజ్ 98 అనే 2 ప్రోడక్ట్ని మనం అయితే ఈ పొలంలో అప్లై చేసి చూద్దాం. రిజల్ట్ ఎట్లా ఉందనేది కూడా మీకు ఇదే వీడియోలో తెలియజేస్తాను. మనం ఇప్పుడు హ్యూమినోజ్ 98ని రూట్ మల్టిప్లైయర్ని అన్బాక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం మన పొలంలో ఉపయోగించి ఎలా ఉపయోగించాలనేది కూడా మీకు తెలియజేస్తాను. ఈ హ్యూమినోజ్ 98 కానీ రూట్ మల్టిప్లైయర్ కానీ 2 కూడా సాయిల్ అప్లికేషన్స్, 2 కూడా మనం భూమికే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హ్యూమినోజ్ 98 అనేది చిన్న చిన్న పొలకల రూపంలో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం పెంటపోగు లేకపోతే వర్మీ కంపోస్టు, మట్టిలో ఇసుకలో కూడా కలుపుకొని చిమ్ముకోవచ్చు. అలాగే ఇది నీటిలో కూడా పూర్తిగా చాలా తేలిగ్గా కరుగుతుంది. డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, లేదా మీరు వీడియోలో చూస్తున్న విధంగా బకెట్తో కూడా కలుపుకొని చేనంతా కూడా చిమ్ముకోవచ్చు. ఇక ఈ రూట్ మల్టిప్లైయర్ అనేది అయితే కనుక పూర్తిగా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనం డ్రిప్లో ఇచ్చుకోవచ్చు, లేదంటే కనుక సేమ్ హ్యూమినోజ్ 98 ఏ విధంగా అయితే మనం వాటర్లో కలుపుకొని మనం ఎట్లా అయితే అప్లై చేసామో సేమ్ ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ హ్యూమినోజ్ 98 కానీ ఈ రూట్ మల్టిప్లైయర్ కానీ ఒకసారి ఉపయోగించిన తర్వాత 48 గంటల తర్వాత వీటి రిజల్ట్ ఎట్లా ఉందనేది మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మనం ఇప్పుడైతే అప్లై చేసాం కదా భూమికి, ఇక దీని రిజల్ట్ ఎట్లా ఉందనేది నెక్స్ట్ మనం చూద్దాం. ఉత్కర్ష్ కంపెనీకి చెందినటువంటి హ్యూమినోజ్ 98 కానీ అలాగే రూట్ మల్టిప్లైయర్ కానీ ఉపయోగించిన తర్వాత పంట ఎట్లా ఉంది, రిజల్ట్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఉత్కర్ష్ కంపెనీకి చెందినటువంటి హ్యూమినోజ్ 98 అనేది భూమిని గుల్లగా మారుస్తుంది, అలాగే నీటి సామర్థ్యాన్ని భూమిలో మట్టిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వల్ల ఎక్కువ రోజులు భూమి లోపల భూమి పొరల్లో చెమ్మ అనేది ఉండటం జరుగుతుంది. అట్లాగే
భూమిని గుల్లగా మార్చడం వల్ల ఆక్సిజన్ అనేది భూమి లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలంగా దృఢంగా పెరగడం జరుగుతుంది. దానివల్ల పంట కూడా దిగుబడి బాగుంటుంది. అలాగే ఈ రూట్ మల్టిప్లైయర్ అనేది గుబురు వేర్లు ఎక్కువగా పెరగటం కోసం సహాయపడుతుంది. ఈ వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా రావటం వల్ల మొక్క అనేది భూమిలో ఎక్కువ పట్టుకొని ఉండటంతో పాటు ఎక్కువ ఆహారాన్ని శోషించడానికి, అంటే ఎక్కువ ఆహారాన్ని మొక్క తీసుకోవడానికి ఈ వేర్లు అనేది పనిచేయడం జరుగుతుంది. ఇక రిజల్ట్ అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ కంపెనీ వాళ్ళు వాడిన 48 గంటల్లో మనం రిజల్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అంటున్నారు. అయితే 48 గంటల్లో ఇది మనం పనిచేస్తుంది అని మనం అబ్జర్వ్ చేస్తామని నేనైతే చెప్పను, కానీ 3 నుంచి 4 రోజుల తర్వాత అయితే కనుక రిజల్ట్ని మనం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఉపయోగించి మనకి ఇప్పుడు కరెక్ట్గా 7 రోజులు కావస్తుంది. సమయాభావం వల్ల నేనైతే 4 రోజులు 5 రోజులకి వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు 7 రోజులు అయితే కంప్లీట్ అయింది. వాడక ముందుకి వాడిన తర్వాతకి తేడా కనుక మనం క్లియర్గా గమనించవచ్చు. ఏంటంటే ఆకులు అనేది ముదురు పచ్చ రంగులోకి రావడం జరిగింది. ఇది ఇంతకుముందు ఏంటంటే లేతగా ఉండేవి, లేతగా ఆకుపచ్చగా ఉండేవి, కానీ ఇప్పుడు ముదురు ఆకుపచ్చ రంగుకి మారడం జరిగింది. అలాగే మిర్చి కనుక చూసుకున్నట్టయితే కాయ కూడా అంతకుముందు అంత బ్లాకిష్నెస్ అనేది ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇది వాడిన తర్వాత కాయ అనేది ముదురు పచ్చ రంగులోకి, అంటే కొంత బ్లాకిష్నెస్ మిర్చి మనం ఉంటుంది కదా ఆ రంగు రావడం జరిగింది. మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కనుక ఈ ఉత్కర్ష్ కంపెనీకి చెందినటువంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక అమెజాన్ లింక్స్ అలాగే ఈ వెబ్సైట్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే అమెజాన్లో తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఒకసారి తీసుకుని అయితే ఉపయోగించుకోండి. ఈ ఉత్కర్ష్ కంపెనీకి చెందినటువంటి హిమినోజ్ 98 గురించి కానీ అలాగే రూట్ మల్టిప్లైయర్ గురించి కానీ మీకు క్లియర్గా తెలియజేశాను అనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి వాటి గురించి మరింత సమాచారం అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.